అసోసియేట్గా జాయిన్ అయినా అండ్ టీమ్ లీడర్ వరకు వెళ్ళాను. మధ్యలో 4.5 yearsలో ఆల్మోస్ట్ 3 ప్రమోషన్స్ వచ్చినాయి పర్ఫార్మెన్స్ వైజ్. 4.5 years జాబ్ చేశాను 9 to 6. యా, నేను 2023 వరకు కూడా 2019 నుంచి 2023 వరకు చేశాను. నడుస్తుంది. కొన్ని ఇంటికి అన్ని చేపిస్తున్నాను, ఫర్నిచర్ చేపిస్తున్నా, కబర్ చేపిస్తున్నా, మమ్మీకి మంచిగా. లేదు, వరంగల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. వరంగల్లో చేపిస్తున్నా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది మేమున్న పోర్షన్కి అన్ని చేపిస్తున్నా. నేను చేపిస్తున్నా. అంతైపోయింది, కోవిడ్ వచ్చింది. ఐ వెంట్ బ్యాక్ హోమ్. కోవిడ్లో మమ్మీ ప్రైవేట్ స్కూల్ టీచర్, మమ్మీకి జాబ్ లేదు, డాడీ బిజినెస్ లేదు, చెల్లె ఇంకా స్టూడెంటే, నేను ఒక్కదానే జాబ్ చేస్తాను. డాడీ ఏంటంటే నేను పోయిన తర్వాత కొన్ని డేస్కి ఊకే డిప్రెస్ అనిపిస్తుండే. నాకు ఫస్ట్ అర్థం కాలే ఏంటి అని అనుకున్నా. ఒకరోజు కూర్చోబెట్టి అడిగితే నాకు రియల్ ఎస్టేట్లో రొటేషన్స్ చేసుకున్నాడు ఆయన. అంటే డాడీ ఏంటి, క్లయింట్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా, అది ఫస్ట్ చేపిస్తారు వీళ్ళ ఓన్ మనీతో. క్లయింట్ మనీ కట్టిన తర్వాత వీళ్ళ మనీ 1 lakh 1.5 కట్ చేసుకొని వాళ్ళ సార్ వాళ్ళకి వెంచర్ వాళ్ళకి మిగతా మనీ ఇవ్వాలి. దట్ ఈస్ ఒక 6-7 క్లయింట్స్ ఉంటే ఈయన ఏం చేశాడు, ఎట్లా వాళ్ళు ఇస్తారు కదా, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా అనుకొని ఫస్ట్ ఈయన రొటేట్ చేసుకొని వాళ్ళని మా డాడీ కట్టేసుకున్నాడు. కోవిడ్ వచ్చింది. వాళ్ళందరూ మాకు జాగలొద్దు, ఏమొద్దు, మేము కొనుక్కోమని చెప్పేసి బ్యాక్ ఆఫ్ అయిపోయాను. ఇప్పుడు మా డాడీ రొటేషన్కి తెచ్చాడు ఇవన్నీ. అది కాస్త ఒక 6-7 lakhs నుంచి అది కాస్త ఒక 10-11 lakhs వరకు ఇంట్రెస్ట్లు. ఇప్పుడు ఆయనకి షాప్ లేదు, ఆ బిజినెస్ లేదు, అవన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు కోవిడ్ అంటే మనకెంత కష్టమో అప్పిచ్చిన వాళ్ళకి కూడా అంతే కష్టం ఉంటుంది. వీ షుడ్ నాట్ బ్లేమ్ దెమ్. వాళ్ళంతా నా డబ్బులు మాకు ఇచ్చేసాయి. మాకు ఆస్తులు ఏం లేవు, ప్రాపర్టీస్ ఏం లేవు. నేను ఎంత చేసినా ఇప్పుడు మమ్మీ కట్టే బిల్స్ నేనే కడుతున్నా. మమ్మీ కొన్ని ఇమాజినేషన్స్ చేసుకొని ఈఎంఐస్ పెట్టింది, డాడీ పెట్టిండు, నాదున్నాయి, అన్నీ నేనే కడుతున్నా. నేను ఇంకా ఎక్స్ట్రా డబ్బుల కోసం నైట్ షిఫ్ట్లు జస్ట్ 2 to 3 hours వండుకుంటుండే. నేను మా మేనేజర్ తిడుతుండే, నువ్వు ఎందుకంత ఎక్స్ట్రా తీసుకుంటున్నావు, నీ హెల్త్ ఖరాబ్. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నేను బయటికి వెళ్ళి ఇంకో వర్క్ చేయలేను. ఎక్స్ట్రా అలవెన్స్ ఎట్లా వస్తుంది, నైట్ షిఫ్ట్లో డబుల్ పేమెంట్ ఉంటుంది. నీకు 1 hour చేస్తే నువ్వు బేసికల్ నీకు 1 hourకి ఇంత ఉండేది, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తే డబుల్ అవుతుంది. సో నేను ఎక్కువ కొడుతుండే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇంకా మా డాడీ అట్లా ఉంటే చెప్తే, సరే నువ్వేం టెన్షన్ పడకు, అందరినీ పిలుద్దాము, కూర్చొని మాట్లాడదాము, ఇంట్రెస్ట్లు ఇవ్వకపోయినా అసలు ఇచ్చేద్దాం ఫస్ట్, మేబీ కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగితే మెల్లమెల్లగా ఇచ్చేద్దామని నేను అందరికీ చెప్పా.